శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము ప్రపంచం దుర్గతికి సమాధానం. క్రితం 50 సంవత్సరాలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆధునిక విజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, సామాజిక అంశాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ 50 ఏళ్లలో వచ్చిన మార్పులు క్రితం 5000 సంవత్సరాలలో వచ్చిన మార్పుల కన్నా ఎక్కువ అని చెప్పవచ్చు. గడిచిన 50 ఏళ్లలో వచ్చిన మార్పులతో మనకు కలిగిన అనుభవం చాలా పెద్దది. ఈ అనుభవాలు అన్నింటి వల్ల ఒక్కటి మాత్రం స్పష్టమవుతుంది: మనుషులు ఎంతగా భగవంతునికి, ధార్మిక సాహిత్యానికి దూరం అవుతారో అంతగా దుఃఖానికి గురవుతారు అని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. ఆధునిక విజ్ఞానం అపరిమితంగా అభివృద్ధి చెందిన కొద్దీ అన్ని దేశాలలో అలజడి, ఆ అసహనం రేకెత్తిస్తున్నాయి కాదా ప్రశ్న. దాని ఫలితంగా 50 ఏళ్ల క్రితం సమాజంలో ఉండిన ప్రశాంతమైన నిండైన జీవితం ఈనాడు పూర్తిగా లోపించింది. దీనివల్ల స్పష్టమయ్యేదేమంటే, భౌతికమైన శక్తి పెరగడం లేదా ఆధునిక విజ్ఞాన సామర్థ్యం పెరగడంతో పాటు ప్రపంచానికి ప్రమాదం కూడా పెరుగుతున్నది. మంచిది, మనం వ్యాధిని నిర్ధారించాము. దానికి ఔషధం ఏమిటి ప్రశ్న. భగవంతుని ఎడల భక్తి, శాంతి సరైన విరుగుడు. భగవంతునిపై నిజమైన భక్తి, శాంతి లోకంలో పెరిగితే పోలీసులకు, న్యాయాలయాలకు, సైనికులకు కూడా చాలా పని తగ్గిపోతుంది. గడిచిన 5000 ఏళ్ళు సాక్షాత్తు వ్యావహారికంగా చూపిన సత్యం ఇది. అందుచేత మొట్టమొదటిగా ప్రభుత్వం విధి ఏమిటంటే, శాంతిని, భగవంతునిపై భక్తిని పెంపొందింప చేయాలి. కానీ జరుగుతున్నదేమిటి ప్రశ్న. పాలకులు ధర్మనిరపేక్షంగా ఉండాలని నిశ్చయించుకున్నారు కనుక భక్తిని ప్రచారం చేయడం వారి నిర్ణయానికి విరుద్ధమవుతుందని ఈ దారిని ఎంచుకోరు. ధర్మనిరపేక్షం అంటే అన్ని మతాలను ప్రోత్సహించడం అనే చింతన బదులు ఏ మతాన్ని ప్రోత్సహించకుండా ఉండటం అనే భావం వల్ల వచ్చిన దుష్పరిణామం ఇది. అప్పుడప్పుడు రాజకీయాల వారు నైతిక, మత బోధనల గురించి మాట్లాడుతూ ఉంటారు. సమితులు ఏర్పాటై ఊరంతా తిరిగి 1000-10,000 పేజీల భారీ నివేదికలు సమర్పిస్తారు. ఇదంతా జరిగాక ఏమైనా పని జరుగుతుందా అంటే ఫలితం శూన్యం. సంస్కృతి, నాగరికత అనే పేరుతో జరిగే కార్యకలాపాలు కూడా కేవలం ఆటపాటల ప్రదర్శనలుగా ముగిసిపోతాయి. ప్రభుత్వం ఎట్లా ఉంటేనేమి, జనాలకు నిజంగా ఏది మంచిదో అది కావాలి అని గట్టిగా అడగటం ప్రజల్లోని వివేకవంతుల బాధ్యత. వారిని ఉన్నత స్థితిలోకి పెంచడానికి పాటుపడాలి. మనకు విడదీయరాని ఒకే ఒక బంధువు అయిన పరమాత్ముడు ఒక్కడి మీద భక్తి వల్లే యథార్థమైన మంచితనం పెంపొందుతుంది. మన 50 సంవత్సరాల అనుభవసారం ఏంటంటే, భక్తి తరుగుతున్న కొద్దీ మన పురోగతి కూడా తగ్గింది. చాలా చోట్ల పలు సంఘాలు, సమితులు, సభలు మొదలైనవి తయారవుతున్నాయి. అందులో ప్రతిదానికి ఒక లక్ష్యం ఉన్నది. ఈ సమూహాలు ఒకదానితో ఒకటి సంఘర్షణ పడి ద్వేషం, కటుత్వం, విప్లవం వగైరాల కారణాలవుతున్నాయి. ఈ కటుత్వం అంతా తీయదనంలోకి మార్చి విప్లభావాలన్నీ ప్రేమలోకి మార్చే ఒక సమూహం కావాలి. అట్టి సమూహాలు భక్తిని వ్యాపింపజేసేవి మాత్రమే అయి ఉంటాయి. అట్టి సంఘాలు ఇప్పుడు ఎప్పుడు మనకు కావాలి. భక్తి, ఆరాధనా మార్గంలో ఉండే సంఘాలు మాత్రమే ఇతర సంఘాలలో అన్ని జీవనాంశాలలో శాంతి మార్గం ద్వారా మంచి మార్పు తేగలరు. మన దేశంలో లక్షల కొద్దీ ఊళ్ళల్లో శాంతి వ్యాపించటానికి ప్రతి ఊరిలో భక్తి మార్గానికి కట్టుబడిన సంఘాన్ని నెలకొల్పాలి. అందరూ నిబద్ధతతో ప్రయత్నించి భగవద్ అనుగ్రహంతో ఈ కార్యాన్ని సాధించాలి. దీనితో మనం బాగవుతాము. దేశంలో సామాన్య జనులు, అన్ని రాజకీయ పక్షాల వారు అంతా మెరుగవుతారు. మన దేశం ప్రేమమయం అవుతుంది. మన దేశపు ఉదాహరణతో ప్రపంచానికి శాంతి లభిస్తుంది. వైదిక సత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అనేది పరిఢవిల్లుతుంది. అందుకు మనం దోహదం చేయాలి. మన జీవితాన్ని మనం దీనికోసం అర్పించాలి. మనమంతా ఇట్టి భక్తి సంఘాలను నెలకొల్పుదాము.
ఆధునిక విజ్ఞానం పురోగతి వల్ల, ధనం బాగా తిరగాడటం వల్ల, పరస్పర అపనమ్మకాల వల్ల ఏర్పడిన ఏ విరోధాలనైనా ప్రశాంతంగా ఎదుర్కోగలిగేది భక్తి ఒక్కటే. మనమంతా కలిసికట్టుగా చేరి మన రాబోయే జీవిత కాలాన్ని దీంతోనే గడిపి సేవ చేద్దాం. మన కర్తవ్యం సేవలను చేయటమే. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర.